సో హలో గాయస్, నేను మీ విశ్లేష్ ఎఫ్ఎఫ్ ఎఫ్ఎఫ్ మీన్స్ ఫ్రీ ఫైర్. సో మోహిత్ అయితే 1v1 అయితే ఆడదామన్నాడు. నేనైతే యాక్సెప్ట్ చేసా. సో లెట్స్ బిగిన్ ద షో. ఇదైతే ఫస్ట్ రౌండ్ అన్నమాట. ఫస్ట్ రౌండ్ అయితే నేను మోహిత్కి ఇచ్చేస్తాను, ఎందుకంటే ఫస్ట్ రౌండ్ వాడికి ఇచ్చేస్తే వాడి హ్యాపీనెస్ తట్టుకోలేమన్నమాట. సో ఈ రౌండ్ అయితే ఇచ్చేస్తా. ఓకే, మనవాడైతే కొట్టేశాడు, పర్వాలే. ఓకే, ఈ రౌండ్ చూద్దాం. ఈ రౌండ్ మనం అయితే కొట్టేస్తాం, ఎందుకంటే ఫస్ట్ రౌండ్ ఇచ్చాం కాబట్టి సెకండ్ రౌండ్ మనం అయితే తీసుకోవాలి. సో ఇక్కడ హెడ్ అయితే కనెక్ట్ అయింది. సో దిస్ ఈస్ ద పర్టిక్యులర్ రివెంజ్. థర్డ్ రౌండ్ అయితే స్టార్ట్ అయింది. సో ఇదైతే చాలా దగ్గరలో అయితే పడింది. ఓకే 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 తనైతే బాగా కొడుతున్నాడు. ఈ రౌండ్ అయితే మనం ఓడిపోయాం. సో ఫోర్త్ రౌండ్ చూద్దాం. ఫోర్త్ రౌండ్ అయితే కొడదాం అనుకుంటున్నాను, ఎందుకంటే లాస్ట్ రౌండ్ కూడా ఇచ్చేసాం కాబట్టి ఈ రౌండ్ కూడా ఇచ్చేస్తే మనవాడు మనల్ని బాట్ ప్లేయర్, నూబ్ ప్లేయర్ అనుకుంటాడు. సో నూబ్ డే అనుకోకుండా మనం వీడితో హైడ్ అండ్ సీక్ అయితే ఆడి కొట్టేసాం అన్నమాట. నౌ ఇట్స్ ఎ ఫిఫ్త్ రౌండ్. ఇట్స్ టైమ్ టు బిగిన్ ద షో. ఇప్పుడైతే ఇది రియల్ షో అన్నమాట, ఎందుకంటే ఫిఫ్త్ రౌండ్కి వచ్చేసరికి కొంచెం ఫియర్ అయితే మనలో స్టార్ట్ అయిందన్నమాట. ఎందుకంటే వాడు గెలిచాడు అనుకోండి, ఇంకా నన్ను ఎక్కిరిస్తూ ఉంటాడు అన్నమాట, నూబుడే అని. అదే మనం గెలిస్తే ఒక కిక్ ఉంటుంది. ఓకే, మన వాడికైతే హెడ్ అయితే పడింది. సో వెళ్ళేదారిలో హెడ్ అయితే పడిపోయింది మొత్తం మీదకి. సో ఇదైతే మన నెక్స్ట్ రౌండ్, సిక్స్త్ రౌండ్ అన్నమాట. మన వాడికి ఏమైనా ఇద్దామా అని చూస్తున్నాను, కానీ ఇవ్వబుద్ధి అయితే ఇవ్వట్లేదు. సో కొడదాం. ఓకే, అరే తానైతే కొట్టేశాడనమాట. ఈ రౌండ్ అయితే మళ్ళీ మన పర్టిక్యులర్ రివెంజ్ని అయితే స్టార్ట్ చేద్దాం అన్నమాట. ఓకే చాలా దగ్గరలో అయితే వచ్చేసాం వాడిని కొట్టడానికి. మనకు ఒక మూమెంట్ అయితే వాడు ఇస్తున్నాడు కొట్టేయడానికి. సో ఆ మూమెంట్ బట్టి మనం కొట్టేయచ్చు. అంతే చాలా దగ్గరలో అయితే వచ్చేసాం అన్నమాట. చాలా దగ్గరలో. నా ఫోన్ అయితే లాగ్ అయిపోతుంది, సో అందుకే నేను ఇంత నెమ్మదిగా అయితే ఆడుతున్నాను. చాలా హైడ్ అండ్ సీక్ అయితే ఆడుతున్నాం అన్నమాట వాడితో. పాపం వాడికి చాలా ఏడుపు అయితే వచ్చేస్తుంది. ఇంతలా హైడ్ అండ్ సీక్ ఎప్పుడు ఆడరు. అరే లాగ్ అయిపోయి వాడు అయితే మనల్ని కొట్టేశాడన్నమాట. సో ఈ రౌండ్ నుంచి చూపిద్దాం మనం అంటే ఎవరా అనేది. అరే పైకి కనెక్ట్ అయింది, ఇంకా హెడ్కి అయితే కనెక్ట్ చేద్దాం. ఓకే 3, 2, 1 హెడ్ అయితే ఇంకా రాలేదు. సారీ గైస్, 3, 2, 1 అనవసరంగా లెక్క పెట్టాను. కానీ ఇప్పుడైతే మనకి పర్టిక్యులర్ హెడ్ షాట్ అయితే పడబోతుంది. మనవాడు మనకి కరెక్ట్ మూమెంట్ అయితే ఇస్తున్నాడు హెడ్కి. సో మనవాడికి మనం ఒక చిన్న జలకైతే ఇద్దాం. ఓకే, పర్టిక్యులర్ హెడ్ షాట్ అయితే పడింది. ఇది 7th రౌండ్ అన్నమాట. సో ఈ రౌండ్లో మనం చెయ్యాల్సింది ఏమీ లేదు, జస్ట్ క్విక్ అటెంప్ట్. ఓకే, ఒక హెడ్ షాట్. సో దీంతో వాడు షాక్ అయిపోయాడు అన్నమాట. సో ఇప్పుడు ట్రై చేద్దామంటే గ్లోవాల్స్ అయితే వేసేస్తున్నాడు. సో ఇప్పుడు మనం ట్రై చేయలేం, చిన్న నూబ్డేలా అయితే ఆడదాం అన్నమాట. వాడిలాగా అయితే నేను ఆడుతున్నాను ఇప్పుడు, వాడు ఎలా ఆడతాడా అని. సో వాడిని ఆడినా వాడిని అయితే నన్ను కొట్టలేకపోతున్నాడు. సో నేను ఒక పర్టిక్యులర్ హెడ్ షాట్ అయితే ఇచ్చాను. ఇది మన 11th రౌండ్. సారీ గాయస్, ఇందాక నుంచి నేను తప్పు నెంబర్స్ అయితే లెక్క పెడుతున్నాను. ఓకే, ఇది ఒక హెడ్ షాట్ అయితే బాగుంటుంది. చాలా ఫుల్ డ్యామేజ్ అయితే పడింది గాయస్. ఓకే చాలా మ్యాక్సిమం డ్యామేజ్ అయితే పడిపోయింది. షెట్ ఇంకా కనెక్ట్ అయితే అవ్వట్లే. సో కనెక్ట్ అయితే ఇంకా అవ్వట్లే. అవుతుంది. అరే యార్, ఇంకా అవ్వలేదా? అవుతుంది. కొంచెం కనెక్టింగ్ అయితే అయ్యింది, కానీ వాడికి ఫుల్ డ్యామేజ్ అయితే పడలేదు. మనోడు ఈ మధ్య ప్లేయర్ అయితే అయిపోతున్నాడు, యూట్యూబ్లో చూసి మరీ నేర్చుకుంటున్నాడు. ఓకే పక్కకి వస్తున్నాడు. ఓకే పడింది. అరే మనం వాడికి వేద్దామంటే వాడు మనకేసేసాడు.
సో ఈ రౌండ్ అయితే చుక్కలు అయితే చూపిద్దాం మనోడికి. ఇంకా మనం బ్యాగ్ అయితే చేద్దాం. సో మళ్ళీ ఇంకొకసారి ఇక్కడి నుంచి మనం ఎవరా అనేది చూపించాలి. సో అవుతుంది, అయిపోయింది. అనదర్ హెడ్ షాట్ గైస్. సో ఈ రౌండ్లో మనం ఎవరు అనేది చూపించాలి. సో ఈ రౌండ్ చూపిద్దాం మనం ఎవరు అనేది. ఓకే మన వాడైతే అక్కడైతే ఉన్నాడనమాట. సో వాడి దగ్గరికి వెళ్దామంటే ఇటు వచ్చేసాడే. ఈ రౌండ్ కూడా వాడికి ఇచ్చేద్దాం. మనకి 7 ఉంటే వాడికి 5 ఉంటే బాగోదు కదా. ఇచ్చేద్దాం. కొట్టే. నీకు నేను ఛాన్స్ ఇస్తున్నా, నీలా ఆడుతున్నా, అయినా వాడు కట్టట్లేదు. ఓకే కొట్టేటట్టు అయితే ఉన్నాడు. కొట్టేశాడనమాట. మన వాడికి మనమైతే ఇప్పుడు గేమ్ అయితే నేర్పిస్తున్నాం. సో గేమ్ నేర్చుకుంటున్నప్పుడు ఇంకెలా ఉంటుంది. ఈ రౌండ్ అయితే ఇచ్చేసాం. వాడైతే కొట్టేశాడనమాట మొత్తం మీదకి. ఓకే ఈ రౌండ్ అయితే మనం అస్సలు వదిలిపెట్టకూడదు. ఎందుకంటే ఈ రౌండ్ మాత్రం జాలిపడి ఇచ్చేస్తే మాత్రం మనమైతే అవుట్ అయిపోతాం అన్నమాట. సో అప్పుడు మనోడు మనల్ని నూబ్డే అనుకుంటాడు. సో మనం ఎవరా అనేది చూపించాలన్నమాట. ఇక్కడ చిన్న క్లచ్ హెడ్ అయితే కనెక్ట్ అయింది. కొంచెం చిన్న మిస్లో తప్పించుకున్నాడు, కానీ ఇప్పుడు తప్పించుకోలేకపోయాడు. సో మొత్తం మీదకి బూయా అయితే కొట్టేసాం గైస్. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి గైస్.